ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. Thank you, sir. Happy Independence Day. గుడ్. నమస్తే సార్. నమస్కారం అమ్మా. బాగున్నారా సార్? గుడ్. ఆగస్టు 15 అవుతానే మీటింగ్ అవుతానే మీతో చేస్తున్నాం. ఒక సంవత్సరం అయింది స్టార్ట్ అయ్యి సార్. ఈ ప్రోగ్రామ్ కార్యక్రమం స్టార్ట్ అయ్యి. నువ్వేం చేస్తావమ్మా? సార్ నేను వచ్చి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టుకున్నాను సార్. అంటే నేను డిఆర్డిఏలో పనిచేస్తున్నాను. అంటే చిన్నగా ఒక 5 మందితో ఇటుకలు మట్టి ఇటుకలు తయారు చేసి వాటిని కాల్చి అమ్ముతున్నాను సార్. ఎక్కడ అమ్ముతావు? మాది అన్నమయ్య జిల్లా రామచంద్ర మండలం సార్. అన్నమయ్య జిల్లాలో అమ్ముతున్నావు. దీనివల్ల ఎప్పటి నుంచి స్టార్ట్ చేశాను? సార్ నేను 1 year పైన స్టార్ట్ చేసి, కాకపోతే చాలా దీనివల్ల నేను ప్రయాణాల వల్ల చాలానే ఇబ్బందులు ఫేస్ చేశాను. కాకపోతే చాలా ఖర్చు వచ్చేది. ఆపేద్దామనే మూమెంట్లో మనకి శ్రీశక్తి ఇది రావడం వల్ల నాకు మంత్లీ ఒక 6,900 రూపీస్ నాకు సేవ్ అవుతుంది. 6,900 రూపీస్ ఈ ఒక్క కార్యక్రమం వల్ల రావడానికి పోవడానికి నేను మెటీరియల్స్కి వెళ్ళాలి, చుట్టుపక్కల నా బిజినెస్ నేను డెవలప్ చేసుకోవడానికి వెళ్ళాలి, బయట నుంచి నేను వర్కర్స్ని తెచ్చుకోవాలి. మీ ఇంట్లో ఎంతమంది అమ్మ మొత్తం కలిసి? సార్ 4 members ఉంటాము సార్. 2 బాబులు నాకు. 2 బాబులు. 2 బాబులు కాలు ఇచ్చి నాకు వర్క్ చేయడానికి సపోర్ట్ చేయాలన్నమాట. చిన్నప్పుడు పోలియో రావడం వల్ల ఇబ్బంది పడ్డాను. పెన్షన్ డబ్బులు అలా పెట్టుకొని ఆర్థికంగా నేను నిలబడడానికి కొన్ని పరిస్థితుల ద్వారా నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది సార్. నేను ఒక 100 మంది మహిళలతో కూడా చెప్పుకుంటాను. నేను నువ్వేం చదువుకున్నావమ్మా? బీఈడి చేశాను సార్. బీఈడి చేశాను సార్. ఎక్కడమ్మా? ఏ ఊరు ఇది మీది? సార్ అన్నమయ్య జిల్లా రామచంద్ర మండలం సార్. చంపకూరు పంచాయతీ మాది. శ్రీవాణి ఎస్ఎస్జి సార్ నాది. 2002లోనే స్టార్ట్ అయింది. నువ్వు ఒకటే చేసావా లేకుంటే కొంతమంది కలిసి చేశారా? లేదు సార్, నా సంఘంలో ఈ మైక్రో ఎంటర్ప్రైజ్ స్టార్ట్ చేసింది నేను. నాతో పాటు ఇంకా 5 మందికి 10 మందికి నేను జాబ్ ఉపాధి కల్పిస్తున్నాను. ఒకదాన్ని స్టార్ట్ చేస్తాను. ఓకే మరి ఇప్పుడు ఎంత పెట్టుబడి పెట్టావు దానికి? సార్ స్టార్ట్ 2 లక్షలు వచ్చి నేను లీజ్కి ల్యాండ్ తీసుకున్నాను సార్. తర్వాత బ్యాంక్ లింకేజ్ 2 lakhs తీసుకొని నెమ్మదిగా స్టార్ట్ చేశాను సార్. మొత్తం కలిసి 2 లక్షలు 4 లక్షల రూపాయలతో స్టార్ట్ చేశాను. ఇప్పుడు టర్న్ ఓవర్ ఎంత ఉంది? టర్న్ ఓవర్ వచ్చి మనకి 3 monthsకి ఒకసారి మనం ఇటుక సేల్ చేస్తాం సార్. మనం కోసి ఆరబెట్టి ఎండబెట్టుకొని అమ్మాలి. 3 monthsకి వన్స్ వచ్చి నాకు 1,60,000 1,50,000 నేను సేల్ చేస్తాను సార్. 1,50,000. అందులో మన ఖర్చులంతా పోను మనకి 3 months వన్స్ వచ్చి నాకు 30,000 ఇన్కమ్ వస్తుంది సార్. 30,000 నీకు 3 నెలలుగా? 3 నెలలకు ఒకసారి 30,000 వస్తుంది. 3 నెలలకు ఒకసారి 30,000 వస్తుంది. ఈ మనుషులందరూ కూడా ఖర్చుకి ఇచ్చిన తర్వాత అంతా పోను. ఒక ఇటుక వచ్చి 7 రూపీస్కి అమ్ముతున్నాను. దాంట్లో 5 రూపీస్ మనకి ఖర్చులు వెళ్ళిపోతాయి. 2 రూపీస్ మాత్రమే మనకి సేవింగ్. మార్కెటింగ్ ప్రాబ్లం లేదా? ప్రాబ్లం లేదు సార్. ఇంకా ఇప్పుడు మనకి గవర్నమెంట్ స్టార్ట్ అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు నువ్వు 10,000 అంటే సంవత్సరానికి 1.2 లక్షలు సంపాదించవచ్చు నికరంగా. అవును సార్. ఇంకా నువ్వు చేసుకుంటే ఇంకొంచెం ఎక్కువ వస్తుంది. అవును సార్. ఇంకా ఇప్పుడు 10 మంది ఉన్నారు, ఇంకొక 40 మంది 50 మంది నేను వాళ్ళకి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతోనే దీన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రభుత్వం వల్ల నీకు పెన్షన్ వస్తుంది. పెన్షన్ వస్తుంది, తల్లికి వందనం వచ్చింది, ఫ్రీ గ్యాస్ తీసుకున్నాను. దాంతోపాటు నేను ఈ డ్వాక్రా నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా 4 lakhs నేను అప్పు తీసుకోగలిగాను. దాంతో చాలా హ్యాపీగా ఉంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం కలిసి నీకు ఒక ఖర్చులు ఎంత అవుతున్నాయమ్మా? ఇంటి ఖర్చులా సార్? ఖర్చులు అంటే నెలకు వచ్చి అన్ని ఖర్చులు ఒక 10,000-12,000 వస్తుంది సార్. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మా ఆయన, నేను, పిల్లలు సార్. మీ ఆయన ఏం చేస్తారమ్మా? తను వ్యవసాయం చేస్తాను సార్. వ్యవసాయం ఎంత ఉంది? భూమి అది మా ఆయన కూడా ఈ పనిలోనే నీకు సహాయం చేస్తే ఏమవుతుంది? ఇటుకలు
చేస్తారు సార్, అప్పుడప్పుడు చేస్తారు. తను పని అంటే కాదు, ఇంకా అక్కడ నిలిపేసి ఈ పనిలోనే చేసి స్కేలింగ్ చేయొచ్చు కదా మీరు. ఎక్కువగా నా వాసన వాళ్ళు నేను నాతోనే చేసుకోవాలి, ఇది పూర్తిగా నాది అనిపించుకోవాలి. ఓకే. కాబట్టి భర్తను కూడా కాకుండా నువ్వే చేసుకుంటే నీకు సాటిస్ఫాక్షన్. అవును సార్. దట్స్ గుడ్. మళ్ళీ భర్త వచ్చాడంటే డైలీ అది వేరే అయిపోతుంది సార్, మళ్ళీ అక్కడ అది ఫ్యామిలీ అవుతుంది, ఇది డాక్రా సంఘం అవుతుంది. గుడ్, మంచి స్ఫూర్తి. ఇప్పుడు డాక్రా సంఘాలు మీ ఊర్లో మీకు తెలిసిన వాళ్ళు ఏమైనా పనులు చేస్తున్నారా? చేస్తున్నారు సార్. ఎవరు చేస్తున్నారు? మా వివో వచ్చి చెంబకూరు వివో సార్ నాది. మా వివోలో వచ్చి బేకరీ పెట్టి రన్ చేస్తున్నారు. తర్వాత వచ్చి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, చింతపండు వ్యాపారం చేయడం కానీ, చపాతీ చేసి అమ్మడం, ఇలా చాలా వర్క్స్ చేస్తున్నారు సార్. ఎంటర్ప్రెన్యూర్గా మహిళలను చాలానే డెవలప్ చేశారు సార్ మా మండలంలో. ఇప్పుడు నేను స్వయం ఏపీ అనే బ్రాండ్ పెట్టాను, కామన్ బ్రాండ్, రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో అమ్మడానికి. అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు మీరు? స్వయం ఏపీ బ్రాండ్ సార్ మాకు చాలా బాగా యూజ్ అవుతుంది సార్. ఎందుకంటే మేము పెద్ద వాళ్ళతో పోటీ పడలేము, చిన్నగా మేము డెవలప్ అవుతున్నాం కాబట్టి, మాకు మేమే అనుకొని మేము నిలబడుతున్నాం కాబట్టి ఇలాంటి స్కీమ్స్ మాకు చాలా బాగా ఉపయోగపడతాయి సార్. నీకు ఒక నమ్మకం వచ్చిందా ఇప్పుడు? అన్నిటిపైన ఒక నమ్మకం వచ్చింది, కాన్ఫిడెన్స్ వచ్చింది? చాలా బాగా వచ్చింది. మీ పేరేంటమ్మా? ఇందుమంటే సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. ఏంటమ్మా నీ పేరేంటమ్మా? సార్ నా పేరు బి భానుప్రియ. నేను అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి వచ్చాను. అయితే గత మునుపటికి అయితే నేను కాలేజ్ నుంచి 20 రూపాయలు ఛార్జీ పెట్టుకుంటూ కాలేజ్కి వెళ్ళేదాన్ని. హాస్టల్ నుంచి సర్వీస్ స్కీమ్ వల్ల మేము రోజువారీ 20 రూపాయలు ఛార్జీకి బదులు మేము చాలా లబ్ధి పొందాం సార్. నెలకి 500 చొప్పున ఖర్చు అయ్యేది మేము సేవ్ చేసుకుంటున్నాం. సరే మధ్యలో పాడేరు మండలంలోని చాలా మారుమూల ప్రాంతాలలో డోర్ మూతలు లాంటివి అయ్యాయి. మీ ప్రభుత్వం వచ్చాక, మీ పాలన వచ్చాక రోడ్లు వచ్చాయి. ఇంకా రోడ్లు వచ్చాక ఫ్రీ బస్సులు పెట్టారు. దానివల్ల మేము చాలా సంతోషిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా పాడేరులో చాలా టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి, అవి చూడడానికి కూడా చాలా మంది ఫ్రీ బస్సుల్లో వస్తున్నారు. వాటికి కూడా చాలా థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నీ ఆలోచన పాడేరు కానీ అరకు కానీ ఒక సుందరమైన ప్రదేశం. నువ్వేం చదువుకున్నావు? ఎంఏ ట్రైబల్ స్టడీస్ సార్. పీజీ ట్రైబల్ స్టడీస్. ఎంఏ ట్రైబల్ స్టడీస్ చేశాను. అక్కడ చదువుకున్నావు కాబట్టి, చదువుకున్న మహిళగా ఆ ప్రాంతం అభివృద్ధి కావాలి, మీ అందరికీ ఉపాధి రావాలంటే ఏం చేయాలి? మీరు పెట్టే స్కీమ్ బట్టి మేము కొంచెం డెవలప్ అవుతున్నాం. అలాగే మేము కూడా వాటిని అనుసరిస్తూ మేము కూడా డెవలప్ అవ్వాలని. ఇప్పుడు మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారమ్మా? నలుగురు సార్. అమ్మ, నాన్న, అన్నయ్య. అమ్మ, నాన్న, అన్నయ్య. అన్నయ్య ఏం చేస్తాడు? అన్నయ్య డైట్ కంప్లీట్ అయింది సార్. డైట్ కంప్లీట్ చేశాడు. నువ్వు ఎంఏ ట్రైబల్ దీనికి చేసావు. ఇప్పుడు మీ అమ్మ నాన్న వ్యవసాయమేనా? వ్యవసాయం. అమ్మ ఆశా వర్కర్ సార్, నాన్న అగ్రికల్చర్. ఏం చేస్తారు వ్యవసాయం? వరి, కాఫీ, మిరియాలు, పసుపు పండిస్తారు. ఇప్పుడు కాఫీ, మిరియాలు ఈ పంటల్లో ఏమాత్రం సంపాదించగలుగుతున్నాం? మిరియాలకైతే సుమారు 1,50,000 వరకు వస్తుంది. కాఫీకి అయితే 50,000 వరకు వస్తుంది సార్. పసుపుకి అయితే 30,000 వరకు వస్తుంది సార్. 30,000 మొత్తం కలిసి సంవత్సరానికి ఎంత సంపాదించగలుగుతాం? 1,80,000. ఇప్పుడు మీకు అక్కడంతా కూడా ఈ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కదా. ఒక పక్క కాఫీ, ఒక పక్క మిరియాలు, ఒక పక్క పప్పులు సేద్యం, ఇవన్నీ ఉంటాయి. అదే మరి టూరిజం ప్రపంచం అంతా వస్తారు, ప్రశాంతమైన వాతావరణం. అదే మరి ట్రైబల్ నాగరికత చూడాలని, ట్రైబల్తో కలిసి ఉండాలని, ఇవన్నీ కూడా వస్తాయి. అది వచ్చినప్పుడు ఏం చేస్తే మీ ఆదాయం పెరుగుతుంది? అల్టిమేట్గా మీ ఆదాయం పెరగాలి కదా సార్. మా వరకు మేము పంటలు పండిస్తున్నాం సార్. అయితే మధ్యవర్తులు అంటే దళారులు ఉన్న తర్వాత వాళ్ళు ఇంకా పెద్దగా రేట్లలో అమ్ముకుంటున్నారు. మాకు చిన్నగానే బేరాలు లాంటివి వాడుతున్నారు కాబట్టి
వాటి వల్ల మాకు ఉపయోగం కలుగుతుంది. ఇప్పుడు దానికి మీరు కూడా బ్రాండ్ చేయొచ్చు కదమ్మా. ఇప్పుడంతా ఎంఎస్ఎంఈలు పెట్టమన్నా, స్వయం బ్రాండ్ పెట్టాం, అవును సార్. స్వయం సహాయ సంఘాలు కూడా పెట్టాం. అవును సార్. అందులో మీరు ఉపయోగించుకుంటే పెరుగుతుంది కదా, ఇవన్నీ పెరుగుతాయి కదా. అవును సార్. అవి ఎక్కడ మిస్ అవుతున్నారు? ఇవన్నీ వచ్చిన అవకాశాలన్నీ ఉపయోగించుకోకుండా ఎక్కడ ఉపయోగపడుతుంది? సార్ ఐటీడీఏ తరఫున కొన్ని పెడుతున్నారు, కాఫీ, పసుపు, ఇంకా మిరియాలు లాంటివి. వాటికి మేము కొన్ని స్కీముల ద్వారా సొంతంగా పెట్టుకుంటున్నాం సార్. వాటి వల్ల మేము లబ్ధి పొందుతున్నాం. ఆ ఉద్దేశం ఏంటంటే మీ ఆదాయం పెరగాలి, మీలో కూడా బాగా ఆలోచన విధానం పెరగాలి. చదువుకున్న పిల్లలంతా కూడా ఒక ప్రభావితం చేసే విధంగా ఏదో గవర్నమెంట్ ప్రోగ్రాంలు ఇస్తున్నాం, కొంతవరకు సహకరిస్తున్నాం. అట్లా కాకుండా శాశ్వతంగా పైకి రావాలంటే మీరు ఆదాయంగా అందరికంటే ఎక్కువ సంపాదించి తలసరి ఆదాయం పెరగాలి. ఆలోచించండి మహాన్. నా పేరు సుశీల సార్. ఎక్కడి నుంచమ్మా? మేము అనంతపురం జిల్లా రాప్తాడు మండలం సిండికేట్ నగర్ గ్రామం నుంచి వచ్చాము సార్. మేము చేనేత మగ్గం నేస్తాం సార్. మేము నేతన్న సేవలో మాకు 25,000 రూపాయలు వచ్చాయి సార్. మగ్గంలో వచ్చేసి చేనేత పథకం ద్వారా మాకు 200 యూనిట్లు ఫ్రీ ఉచిత కరెంట్ కూడా వచ్చింది సార్. మా ఊళ్ళో ఎంత కరెంట్ ఛార్జ్ ఆదాయం మాకు దానివల్ల వచ్చేసి మాకు నెలకు వచ్చేసి 700 అట్లా వస్తుంది సార్. ఇప్పుడు మాకు అది కూడా మిగిలిన ద్వారా మాకు ఇంట్లో ఖర్చులకి దానికి ఉపయోగించుకుంటాం. ఉచిత కరెంట్ వచ్చేసి 700 వస్తుంది సార్ మాకు నెలకు వచ్చేసి. అది ఒక పక్కన ఆదా వచ్చింది, ఒక 5,000 ఇచ్చాం. ఇంకొక పక్కన నీకు బస్సుల్లో తిరగడానికి ఫ్రీ అయింది. అవును సార్. ఇలా 5 మెంబర్స్ ఉంటాం సార్. అంతా అత్తమ్మ ఏం చేస్తుందమ్మా? అత్తమ్మ ఇంట్లో ఊరికే ఉండేది సార్. ఆమెకు నేతన్న భరోసా కూడా వస్తుంది సార్. బాబుకు 4,000 వస్తుంది సార్. బాబుకు వచ్చేసి తల్లికి వందనం కూడా వచ్చింది సార్. బాబుకి తల్లికి వందనం వచ్చింది సార్. పిల్లలు పాపను బాబు సార్ ఇద్దరు. పాప ఏం చేస్తుంది? పాప ఇంటర్ కంప్లీట్ అయ్యి నీట్ రాసింది సార్. కాబట్టి పాపకు రాదు, బాబుకి వస్తుంది. అవును సార్. ఇప్పుడు ఇవన్నీ వచ్చినాక మగ్గం వేస్తే నీకెంత ఆదాయం వస్తుంది మన నెలకు? నెలకు వచ్చేసి మాకు వచ్చేసి ఇప్పుడు 20,000 దాకా వస్తుంది సార్. మేము 2 మగ్గాలు ఉన్నాయి సార్. మా ఆయన నేను నేస్తాం సార్. 20,000 వస్తుంది. ఆ మెటీరియల్ అంతా తెచ్చుకోవడానికి వచ్చేసి మేము ధర్మవరము, హిందూపురము, పొద్దుటూరు అట్లా వెహికల్లో బస్సులో ఉచిత ప్రయాణం బస్సులో వెళ్తుంటాం సార్. దానివల్ల మాకు 4,000 నుంచి 5,000 వరకు సేవ్ అవుతాం సార్. మాకు వచ్చిన సేవ్ అయిన డబ్బుతో మేము పిల్లల చదువులకి దానికి ఉపయోగిస్తున్నాం సార్. ఇప్పుడు దీంట్లో కొంత ఆదా తీసుకొని నెక్స్ట్ లెవెల్ 10 రూపాయలు సంపాదించుకునే మార్గం చేసినాం సార్. ఇప్పుడు ఆ పట్టు చీరలు నేసినవి వచ్చేసి మేమే సేల్ చేస్తున్నాం సార్. ఇప్పుడు షాపులకు కూడా మేమే మార్చుకోవడం. అవును సార్, దాని ఇంతకుముందు అయితే మా ఆయన ఒక్కరే వెళ్ళేవారు సార్ ముడి సరుకు తెచ్చేదానికి. ఇప్పుడైతే ఈ ఫ్రీ బస్ పెట్టినప్పటి నుంచి ఇప్పుడు నేను కూడా సొంతంగా వెళ్ళి నేనే తెచ్చుకొని మెటీరియల్ కూడా సొంతంగా నేనే అది ఎట్లా కొనాలి, ఎట్లా సేల్ చేసుకోవాలి అనేది కూడా మాకు తెలుస్తుంది సార్. అది ఇప్పుడు చీరల ద్వారా కూడా మేము వ్యాపారం చేసుకొని ఒక మా కాలం మీద మేము నిలబడుకోగలిగేంత స్థాయి మాకు వస్తుంది సార్. ముందు కంటే ఇప్పుడు బెటర్గా ఉందమ్మా? చాలా బెటర్గా ఉంది సార్ ఇప్పుడైతే. ఇప్పుడు నమ్మకం వచ్చిందమ్మా, నేను ఒక ప్రోగ్రామ్ ఇచ్చాను మీ అందరికీ. అవును సార్. అనేది అన్ని సంకల్పం చేసుకోండి. నువ్వు బాగా కష్టపడి పైకి వస్తే ఒక నేత కార్మికులు కానీ ఒక మంచి వస్తే మీరు పైకి రావచ్చు కదా. 10 రూపాయలు సంపాదించుకుంటే మీరు దేశానికి మంచి. అది కూడా మీరు వర్కౌట్ చేసుకోవాలి. నువ్వేం చదువుకున్నావా? నేను 10th క్లాస్ చేస్తున్నాను సార్. మా ఆయన 10th చేశారు సార్. నీకు ముందు కంటే బెటర్గా ఉంది. ఇప్పుడు చాలా బెటర్గా ఉంది సార్. ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాలంటే ఇంకా వర్కౌట్. అవును సార్. అసలు ఇలా మాట్లాడతామని అసలు కల్లో కూడా అనుకోలేదు సార్. నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను మీ స్థితిగతులు తెలుసుకొని రాష్ట్రం అన్ని కుటుంబాలు కూడా ఆలోచించి అందరికి ఎట్లా చేయాలి, నెక్స్ట్ లెవెల్కి ఎట్లా ఇస్తారు. మాకు ఈమె రాప్తాడు మండలంలో పరిటాల సునీత మా అక్కగారు బాగా హెల్ప్ చేస్తారు సార్. ఏదైనా సమస్య వచ్చినా కానీ ఆమె బాగా ముందుండి చూసుకుంటారు. ఆమె కూడా ఇంకోటి కూడా చెప్పాను, సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గిస్తూ పేదవాళ్ళ పైకి తీసుకురావాలి.
డబ్బులు ఉండేవాళ్ళే కాకుండా అవును సార్. అందరికీ మెరుగైన జీవనం అది ఎప్పుడు వస్తుంది, పిల్లల బాగా రావాలి, వెళ్ళి రావాలి, దానికోసం ఆలోచిస్తాం. అవును. మాతో